కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు ఆధారాలతో రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. తాను ఆధారాలతో స్వయంగా వస్తానని, కాంగ్రెస్ నాయకులు సైతం రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ విసిరారు. పరస్పరం సవాళ్లతో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ నుండి తెలుసుకుందాం. జైపాల్, ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఎలా ఉంది? రైట్, కామారెడ్డి పట్టణంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదం మొత్తం కామారెడ్డి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. శనివారం ఉదయం సరస్వతి శిశు మందిర్ వద్దకు ఇది కామారెడ్డి డిగ్రీ కళాశాల విషయం సంబంధించి ఆధారాలు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరెడ్డి సవాల్ చేశారు. అయితే ఈ సవాల్కు ఎమ్మెల్యే స్పందించడంతో కామారెడ్డి పట్టణం అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నేను ఖచ్చితంగా శిశు మందిర్ వద్దకు ఆధారాలతో వస్తానని, కాంగ్రెస్ నాయకులు రావాలని చెప్పేసి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరెడ్డి సవాల్ ఇస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం శిశు మందిర్ కళాశాల వద్దకు వచ్చినటువంటి ఎన్ఎస్కే జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తామాకు తరలించారు. మొత్తంగా కామారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఎక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు రాకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా కాసేపు క్రితమే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి కూడా అలా ఇంటి వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే వెంటనే స్పందించినటువంటి పోలీసులు ఆ గిరెడ్డి మహేందర్ రెడ్డిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడే అయితే పోలీస్ స్టేషన్ తరలించే క్రమంలో మహేందర్ రెడ్డి కారు క్యాంప్ ఆఫీస్ వద్దనే ఉండడంతో బీజేపీ నాయకుల కారును ధ్వంసం చేసిన పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. కొంతమంది ఇప్పుడు పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే మోహరించారు. మొత్తం పరిస్థితిని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మొత్తంగా అయితే గత వారం రోజులుగా ఈ యొక్క కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తి వివాదం ఒక చర్చకు దారి తీస్తుందని చెప్పేసి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులు పదే మీడియా సమావేశాలు పెట్టి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి అనేక ఆస్తులు సంపాదించాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇవాళ ఈ యొక్క కామారెడ్డి పట్టణాలు అయితే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం అయితే ఆ కామారెడ్డి ఎమ్మెల్యేని బయటకు రాకుండా పోలీసులు అక్కడే నిర్బంధించారు. అక్కడ కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఒక అవాంఛనీయ గొడవలు జరగకుండా అయితే ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపు చేస్తున్నారు. ధన్యవాదాలు జైపాల్. చూపించుకొని ఇంట్లో అనుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోలికొచ్చినా వీడియోలు పెట్టినా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం ఉదయం 10 గంటలకు సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు ఆధారాలతో రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. తాను ఆధారాలతో స్వయంగా వస్తానని, కాంగ్రెస్ నాయకులు సైతం రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ విసిరారు. పరస్పర సవాళ్లతో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.